రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లాలో పోలవరం ముంపు ఎక్కువగానే ఉంటుందని అన్నారు. భద్రాచలం దగ్గర 5 గ్రామ పంచాయతీలు తెలంగాణలోకి తీసుకువచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి పరిష్కారం చేయాలని అంటున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో మా ప్రతినిధి సవీన్ ఫేస్ టు ఫేస్. అజయ్ కుమార్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి అజయ్ కుమార్ గారు, రాష్ట్రంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్మిక సంఘాలు నిర్వీర్యం చేసింది, ఎన్నికలు జరపకుండా చేసింది అనేది మీపై ఉన్న ఆరోపణ. కార్మిక సంఘాల ఎన్నికలకు సంబంధించి ఆర్టీసీ ప్రైవేటీకరణ సంబంధించి రెండు ఒకటే అంశమా? ఆర్టీసీ ప్రైవేటీకరణ జరుగుతుంది అనడానికి ప్రధానమైన ఆరోపణ మాది ఇవాళ డిపోలను ఎత్తేస్తున్నారు, లేకపోతే డిపోలన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్తున్నారు అనేది. ప్రైవేట్ వాళ్ళకి డిపోలను అప్పజెప్తున్నది ఇవాళ సాక్షాత్తు ప్రధాన మెయిన్ స్ట్రీమ్ పేపర్స్లోనే వార్తలు వచ్చినాయి. ఇవాళ వరంగల్ డిపో కానీ లేకపోతే హైదరాబాద్ డిపో 1లో కానీ ఉద్యోగస్తులను వేరే డిపోలకి అడ్జస్ట్ చేస్తూ జేబీఎం అనే సంస్థకి ఆ డిపోలను అప్పజెప్పింది వాస్తవమా కాదా? ఇది మా ఆరోపణ. సో కాంగ్రెస్ వాళ్ళు మేము ఆర్టీసీని నిర్వీర్యం చేస్తే మీరు వచ్చి దానికి అమృతం దాగిచ్చారా? మేము కాదు ఆర్టీసీని బలోపేతం చేసి ఆర్టీసీకి సొంతంగా 650 డీజిల్ బస్సులు కొనుగోలు చేసి దాంతో పాటుగా ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రవేశపెట్టింది మేమే. మీరు వచ్చిన తర్వాత ఒక్క బస్సు కొత్త బస్సుకి మీరు పేమెంట్ చేసి ఆర్డర్ పెట్టింది చూపించండి. లేదు, ఇప్పుడు వచ్చే బస్సులు తెచ్చే ఎలక్ట్రికల్ బస్సులు కూడా కేంద్ర ప్రభుత్వ పథకం కింద వాళ్ళు ఏదైతే బస్సులను ఇస్తున్నారో అవి ఏం మనకేం ఫ్రీగా ఇస్తలేరు. అది కిలోమీటర్కి 40 రూపాయలు 60 రూపాయలు వసూలు చేస్తారు వాళ్ళు, ఆ ప్రైవేట్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు. సో వాళ్ళు అది వసూలు చేసిన దగ్గర ఆర్టీసీ దాన్ని ప్రభుత్వం నుంచి రీఇంబర్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్గా ఇవి ఫీజిబుల్ కాదు, ఆర్టీసీకి ఫీజిబుల్ కాదు, అది కాస్ట్లీ అఫైర్. కాబట్టి సొంత ఉద్యోగస్తుల నియామకం జరగకుండా సొంత బస్సులు కొనకుండా ఆర్టీసీ బలోపేతం కాదు, ఆర్టీసీని ప్రాఫిటబుల్ చేయలేరు. అయితే పోలవరం ముంపుపై ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది దానిపైన సర్వే చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 4 రోజుల్లో నివేదిక ఇవ్వమన్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? మీకు తెలుసు, గతంలో నేను భద్రాచలం ఆ ముంపు ప్రాంతాలకు సంబంధించి పోలవరానికి సంబంధించి అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ వాళ్ళకి రెడ్ కార్పెట్ పడిపోయింది. అవతల చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడిపించి శాసించే దిశలో ఉన్నాడు. మనం ముందే చెప్పినాం పోలవరానికి సంబంధించిన మట్టుకి వాళ్ళు చెప్తున్న ముంపు కాకుండా ఎక్కువ జరుగుతుంది ముంపు. భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా ఎక్కువ ముంపు జరుగుతుంది, దాన్ని మళ్ళీ రీసర్వే చేయాలని అప్పుడు మనం కోరటం జరిగింది. సిడబ్ల్యూసీని కానీ లేకపోతే సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ లేకపోతే పోలవరం అథారిటీ డ్యామ్ అథారిటీని కానీ మళ్ళీ తిరిగి రీసర్వే చేయాలని చెప్పి కూడా అప్పుడు డిమాండ్ చేశాం. సో ఇవాళ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు మేము సర్వే చేస్తాము లేకపోతే ఇంకోటి చేస్తామని చెయ్యండి, మేము కాదంటలేదు. కానీ ముంపు ప్రాంతాలు ముంపు ఎక్కువ ఉన్నదాన్ని తగ్గించడం కోసం మీరు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? మీరు అవతల ముఖ్యమంత్రి గారు మరి మంచి సంబంధ బాంధవ్యాలను మీరే చెప్పుకుంటారు కాబట్టి మీరు డెఫినెట్గా ప్రివేల్ అప్ అయ్యి ఫస్ట్ 5 గ్రామాలు ఇప్పించండి, భద్రాచలం పక్కన ఉన్న 5 గ్రామాలు మాకు ఇప్పించండి. అంటే ముఖ్యమంత్రుల భేటీ అయ్యి సంవత్సరం పూర్తవ వస్తుంది, 5 గ్రామ పంచాయతీలపై ఇప్పటివరకు స్పష్టత లేదు, మరో భద్రాచలం పట్టణ పరిస్థితి అదే విధంగా ఉంది. దీనిపై ఏం చెప్తారు? అదే ఉన్నది అనేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఓన్లీ అధికారంలో రావడం కోసం డాంబికాలు బలికేరు తప్పితే మీరు వచ్చారు కదా, వచ్చిన తర్వాత భద్రాచలం ఏం చేశారు? మరి భద్రాచలం టెంపుల్ టౌన్కి మీరేం చేశారు? మీరు చేసింది ఏంటి? వాళ్ళ వరకు ఏం చేయలేదు కదా. కొన్ని కరకట్ట నిర్మాణానికి మేము పెట్టిన ప్రొవిజన్ ఏదైతే ఉందో నేను ఎలక్షన్ ముందు శంకుస్థాపన చేసాం, ఆ పనన్నా కంప్లీట్ చేయొచ్చు. మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి భద్రాచలంలో 3 రంగులు వేస్తున్నారు, 3 రంగుల కలర్స్ వేస్తున్నారు. మీరు చేసింది ఏంటి? భద్రాచలం చేసింది ఏంటి? లేకపోతే భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు చేసింది ఏంటి? ఆ 5 గ్రామాల దాన్ని మీరు ప్రివేలపాన్ అయ్యి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి 5 గ్రామాలు మనకు వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమం చేయండి. కనీసం ప్రధానంగా ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరుతాము. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం పట్టణ సమస్యలు 5 గ్రామాలను తిరిగి తెలంగాణకు తెచ్చే విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ చూపాలంటూ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అంటున్నారు. కెమెరామెన్ మల్లిబాబుతో సవీన్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.